లేకున్నా నీవుంటే చాలు ప్రభు, ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. అందరూ ఉన్నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు, ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ ఉన్నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు, ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. బ్రతుకు భారమైపోతున్నా, ముందుకు సాగలేకున్నా, నా వారే నన్ను కాదన్నా నాపై పగబడి అంటున్నా. బ్రతుకు భారమైపోతున్నా, ముందుకు సాగలేకున్నా, నా వారే నన్ను కాదన్నా నాపై పగబడి అంటున్నా. నీవున్నావని ఆశతో నీకై ఎదురు చూస్తున్నా, నా కన్నీ నీవని నీ అందే వెదకుచున్నా. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు, ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. ఓటమి నన్ను ఓడిస్తున్నా, ఒంటరిగా జీవిస్తున్నా, ఓర్వలేని ఈ మనుషులలో విలవిలలాడిపోతున్నా. ఓటమి నన్ను ఓడిస్తున్నా, ఒంటరిగా జీవిస్తున్నా, ఓర్వలేని ఈ మనుషులలో విలవిలలాడిపోతున్నా.
మర్చిపోతున్నా. నా బలమే నీవని నీపై అనుకున్నా, నా బంధం నీవని నీకై పరితపిస్తున్నా. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు, ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. అందరూ నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు, ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది, నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎడలేని ప్రేమ, ఎడలేని ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమై ఉండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
కోటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేనిది ప్రేమ, ఎనలేనిది ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, మరి ప్రాముఖ్యంగా వాక్యంలో మనం చూసినట్లయితే మోషే లాంటి భక్తి పరులు ఉపవాసం ఉండి, యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రియులరా వారు పరిచర్య చేయడం మనం చూడవచ్చు. అలాగే ప్రభువులో సాగడం మనం చూడవచ్చు. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏదో ఆ ప్రకారంగా కాక ఆధ్యాత్మికంగా మనమందరం ఉజ్జీవింపబడ్డానికి ఆ ప్రియులరా మనం ప్రయత్నం చేయాలి. మరి ప్రాముఖ్యంగా మీరు ప్రార్థనలకు వస్తూ ఉన్నప్పుడు ఈ దేవుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితులను, వైవాహిక బంధాలను, అలాగే మీ ఉద్యోగ పరిస్థితులను, అలాగే మరి ప్రాముఖ్యంగా మీకున్న సమస్యలను ప్రభువు వాటిపైన తన హస్తాన్ని నుంచి మీ పరిస్థితులను, స్థితిగతులను మార్చాలి అనేది నా యొక్క ఉద్దేశం. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు ప్రార్థనలో చేయనన్నారు. అంతేకాదు ఆ ప్రియులరా, మరి ప్రాముఖ్యంగా ప్రార్థన జీవితంలో మీరందరూ కూడా బలపరచబడాలి అనేది కూడా మా యొక్క ఉద్దేశం. ప్రార్థన రాని వారు ప్రార్థన నేర్చుకోవాలి. ఆ ప్రార్థనలో బలపరచబడుతూ ఉన్నవారు ఇంకా ప్రార్థన జీవితంలో ఇంకా ముందుకు సాగడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రార్థన ద్వారా గొప్ప ఫలితాలు మీరు పొందాలనేది మా యొక్క ఉద్దేశం. అంతేకాదు మీరందరూ కూడా ఒక ఐక్యతతో సంఘంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యంలో మనం చూడగలం. అపోస్తుల కార్యాలు గొప్ప కార్యాలు, విడుదల కలిగింది. దేవుడు తన హస్తాన్ని ఉంచి అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూడగలం. ప్రియులు అంతేకాదు, ఇట్స్ ఎ కీ టు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఈ సమయంలో ఉపవాసాన్ని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మరి ఇంతవరకు నీ జీవితంలో జరగని ఆ కార్యాలని ప్రభువు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాలు నమ్మిన వారందరూ దేవునికి వందనాలు చెల్లించండి. కొంత సమయం ఏర్పాటు చేసుకునండి. చక్కగా ఈ ప్రార్థనలో సాగడానికి మీరు తీర్మానం చేసుకోండి. కుటుంబ సమేతలుగా ఈ యొక్క ప్రార్థనలోకి రావడానికి ప్రయత్నించండి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకటి, దేవుడు మనల్ని ప్రార్థించే వారిగా ఆయన సృష్టించాడు. దేవుని స్వరూపంలో మనల్ని ప్రభువు చేసుకున్నాడు. ప్రార్థించేవారిగా అంటే దాని అర్థం ఏంటి అని మనం చూస్తే, మనం మాట్లాడగలం. వీ కెన్ రిలేట్ టు గాడ్. దేవునితో మాట్లాడే అవకాశాన్ని, ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు ఈ లోకంలో ఏది కూడా ఆ విధంగా చేయలేదు, కానీ దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. దేవునితో మాట్లాడడానికి, సహవాసంతో దగ్గరగా ప్రభువుతో మాట్లాడడానికి, మన సమస్యలు తెలియచేయడానికి, ప్రభువు మనతో మాట్లాడడానికి ఆయన వాక్యం ద్వారా మనం సిద్ధపడాలని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతవరకు ఎప్పుడు ప్రభువుతో మాట్లాడిన వారు ఉండకపోవచ్చు, మాట్లాడుతూ మధ్యలో మానేసిన వారు ఉండొచ్చు, దేవుని శక్తిని అనుభవించిన వారు ఉండవచ్చు. కానీ దేవుని పేరట నేను మిమ్మల్ని బలపరిచేది, గాడ్ క్రియేటెడ్ యూ టు ప్రే అండ్ టు స్పీక్ విత్ హిమ్. ఆయనతో మాట్లాడాలని, మన సమస్యలను ఆయనకి చెప్పుకోవాలని, ఆయన మాటలు మనం వినాలని ఆ దేవుడు మనల్ని సృష్టించాడు అనే విషయాన్ని గమనించాలి. దేవుడు అనే ఆ వ్యక్తికి ప్రార్థించాలని రకరకాల మార్గాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చేమో, కానీ ప్రతి వ్యక్తి కూడా ప్రార్థించాలనే ఆలోచన దేవుడు ఏర్పాటు చేసిందనే విషయాన్ని మనం గుర్తించాలని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే రెండవది, ప్రార్థించడం మనం
నేర్చుకోవాలి. పౌలు గారు ఈ విషయాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, ప్రభువా నాకు ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన నేర్పించని. అలాగే యేసుక్రీస్తు శిష్యులు లోకాసు వార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువా అద్భుతాలు చేయడానికి శక్తిని, లేకపోతే గొప్ప కార్యాలు చేయడానికి శక్తిని అనలేదు, కానీ అవి జరగాలంటే ప్రార్థన కావాలనే విషయాన్ని గ్రహించి యేసుక్రీస్తును ప్రభువా ప్రార్థించడం మాకు నేర్పయ్యా అని అడిగారు. నేను మీకు తెలియజేసేది ఇటువంటి గొప్ప సదుద్దేశంతో మనం ఉండాలి. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు అయ్యా, నేను ప్రార్థన ద్వారా నా కుటుంబంలో కొన్ని విషయాలు నేను సాధించలేనివి నేను సాధించడానికి, మరి మార్చుకోవాల్సినవి మార్చుకోవడానికి, ఆ ప్రభువు నీ ఆధ్యాత్మిక జీవితంలో మరి ప్రభు నేను ఎదగడానికి నాకు సహాయం చేయి తండ్రి, నా కుటుంబాన్ని కట్టు తండ్రి, మా సంఘాన్ని కట్టు తండ్రి. ఒక గొప్ప ఉద్దేశంతో మనం ముందుకు మారాల. ప్రార్థించి వెనుకబడిన వారు ఉండొచ్చు, పొందుకోలేక కొన్ని మరి ప్రభు ఇచ్చిన జవాబులను చూచి వారు సరిగా స్పందించలేని వారుగా ఉండొచ్చు, కానీ ఈ సమయంలో బలపరచబడాలి, మీరంతా ఉజ్జీవింపబడాలి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో, అమెరికా దేశాల్లో ఒక ఉజ్జీవం రగులుతూ ఉంది. అనేక యూనివర్సిటీస్, కాలేజెస్లో మరి ప్రార్థన ద్వారా అనేక మంది తమ జీవితాలను మళ్ళీ తిరిగి సమర్పించుకుంటూ ఉన్నారు. అనేక మంది పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు. అనేక మంది ప్రభువు చెంతకు వస్తూ ఉన్నారు. అనేక మంది బాప్తిసాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఇది నిజమైన ఉజ్జీవంగా మనం పరిగణించాలి. అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది తిరిగి సమర్పించుకోవాలి, అనేక మంది మరి పరిశుద్ధ జీవితం కొరకు వారు తీర్మానాలు చేసుకోవాలి. అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలనే మా యొక్క ప్రార్థన. ఇట్స్ నాట్ అ మ్యాజిక్ వర్డ్. ప్రార్థన అంటే ఏదో అప్పటికప్పుడు ఇలా అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేయాలని ఆలోచనతో ఉంటాం, అంతేకాదు. సాధారణంగా కష్ట సమయాల్లో, ఇబ్బంది సమయాల్లోనే మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేకాదు, ప్రార్థన అనగా మనం చాలాసార్లు ఆలోచించేది ఆ ప్రభువుని మనం అడిగినట్లుగా, అనగా ఏదో అవసరతను బట్టి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటాం. అంతేకాదు, చాలామంది ఇది ఒక ఆచారంగా భావించే బిడ్డలు కూడా ఉంటా ఉన్నారు. ప్రియులు జాగ్రత్తగా గమనించండి. 4 ప్రాముఖ్యమైన విషయాలను మీ మధ్యలో ఉంచుకోండి. 4 ప్రాముఖ్యమైన విషయాల్ని మీరు గుర్తించుకొని ఆ విధంగా ప్రార్థించడానికి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో మరి ప్రభు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ అది జరగడానికి ప్రభు సహాయం చేయలాగున మనం ప్రార్థించడానికి సిద్ధపడదాం. పిల్లల యొక్క 103వ కీర్తన 13వ వచనంలో చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యంలో ఉంటా ఉన్నది. పిల్లరా, తండ్రి ఏ విధంగా తన కుమారుల ఎడల జాలిపడును అనగా, దేవుని బిడ్డలమైన మన ఎడల ఆయన జాలిపడే దేవుడు. ఈజ్ ఎ కంపాషనేట్ గాడ్, ఎ లవింగ్ గాడ్. ఆయన జాలిపడే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, అనగా మన ప్రార్థనలను ఆలకించే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాల. వీళ్ళు ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు మీ మాట సరిగా వినట్లేదనుకో, మీకు చాలా బాధగా ఉంటుంది. అనగా, నేను ఎంత చెప్తున్నానే, మాట్లాడుతున్నానే, కానీ నా మాట వినట్లేదేంటి అవతల వ్యక్తి అనే బాధ ఉంటుంది. కానీ నిజంగా నిన్ను ప్రేమించేవారు నీ మాట వింటారు. తల్లిదండ్రులైనా, భార్య అయినా, బిడ్డలైనా, స్నేహితులైనా, బంధువులైనా. అదేవిధంగా ప్రియులరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీ మాట వినడానికి, అనగా నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ మదిలో ఉంచుకోవాలి. నీవు కూడా ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాట వింటా, దేవుని వాక్యాన్ని వింటా. దేవుణ్ణి లెక్క చేయని వారు, దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని మాట వినరు. ఇప్పుడు ఎవరు ప్రార్థించగలరు అని అంటే, దేవుని ప్రేమించేవారు ప్రార్థించగలరు. దేవుడు నా మాట వింటాడు, ఆయన కుమారుని నేను, ఆయన కుమార్తెని నేను, ఆయన నా ప్రార్థన వింటాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. బికాజ్ హీ లవ్స్ అస్. ప్రియులరా, శరీర ప్రకారంగా కూడా చూస్తే ఆ కుమారులు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు వింటారు. బికాజ్ వాళ్ళ అవసరతలు తెలుసుకోవాలని, వారి పరిస్థితి తెలుసుకోవాలని, వారి స్థితిగతులను మార్చాలని, వారికి సహాయం చేయాలని ఎలా అయితే మంచి ఉద్దేశంతో ఉంటారో, అలాగే మన ప్రభువు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఉంటూ ఉన్నారు. మనకి సహాయం చేయాలని ఆశతో ఉన్నారు. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. మనలో జాలిపడే దేవుడు,
మన ఎడల ప్రేమ కలిగిన దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఎటువంటి ప్రార్థన అయినా సరే ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని, ఈ ప్రీ అజంప్షన్ మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటున్నాడనే విషయం తెలియదు. ఏదో ఆచార ప్రకారంగా ప్రార్థన చేసేసి పక్కవారికి కనపరుచుకోవడానికి ప్రార్థన చేసి, నిజంగా ఈ నా ప్రార్థన నన్ను ప్రేమించే దేవుడు వింటున్నాడు అనే విషయాన్ని మనం మదిలో ఉంచుకొని ప్రార్థించాలి. గాడ్ ఈజ్ లిజనింగ్ టు మై ప్రేయర్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. పిల్లరా, రెండవది మనం ప్రాముఖ్యమైన రెండవ పిల్లర్ ప్రార్థనలో బలంగా సాగడానికి దేవుడు యథార్థమైన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం పిల్లరా. యథార్థమైన ప్రార్థన ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే ఆ ప్రార్థన గూర్చిన విషయాలను ఎలా ప్రార్థన చేయాలో ప్రభువు ఇక్కడ తెలియచేశారు. ఎక్కువ వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని, విస్తరించి చేయొద్దని, వీటన్నిటి అర్థం గదిలోనికి వెళ్ళినప్పుడు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమని ఈ వచ్చిన భాగాలన్నీ మనం చూస్తే ఆయన తెలియజేసే సారాంశం ఏంటంటే సింపుల్ ప్రేయర్స్, సిన్సియర్ ప్రేయర్స్, గాడ్ లవ్స్ ఇట్. యథార్థంగా ప్రభువు దగ్గరికి వచ్చి ఉన్న విషయాన్ని చెప్పటం మనం నేర్చుకోవాలి. అంతేకాదు పిల్లరా, దేవునికి ఏది దాయలేం, ప్రతిదీ ప్రభువుకు తెలుసు మనం ప్రార్థన చేయకముందు. అందుకే యథార్థంగా ఏమి చెప్పాలనుకుంటున్నామో ప్రభువుకి అది చక్కగా చిన్నగా అయినా సరే ప్రభువుకి చెప్పాలా. యథార్థంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో యథార్థంగా మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అని దేవుని వాక్యంలో ఉంటా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు మేము ప్రార్థన చేయమన్నప్పుడు చాలామంది చాలాసేపు చేస్తారు. తప్పు అనట్లేదు నేను, దేవుడు నీకు ఆ ప్రార్థన భారం పెట్టినప్పుడు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. బట్ ఈజ్ ఇట్ ఎ సిన్సియర్ ప్రేయర్? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? మనుషుల కొరక మనం అలా చేయకూడదు. దేవునికి అంత తెలుసు. ప్రభువా, ఇది నా పరిస్థితి, ఇది నా జీవితం, ఇది మా బిడ్డల జీవితం, ఇది మా కుటుంబం, ఈ పరిస్థితిని పాస్ అనేది తీసుకొస్తాం, సహాయం చేయండి. చాలు ప్రభువు మీద మనం ఆధారపడి ఆయన్ని అడిగినప్పుడు ప్రియులరా, యథార్థంగా మనం ప్రార్థన చేస్తే ప్రభువుకి లోపల వేరే ఉద్దేశాలతో బయటికి ఒకలాగా, మరి నా పక్కన కూర్చొని ప్రార్థన వింటున్న వాళ్ళకి మరి అది ఏదో చక్కగా వినబడి ఎంత మంచిగా ప్రార్థన చేసామని మనుషులు చెప్పులో చాలాసార్లు అలా ప్రయత్నం చేస్తుంటాం మనం అందరం కూడా. అది సాతాను శోధన. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవునికి యథార్థంగా ప్రార్థన చేయడానికి ప్రార్థన అవసరతలు ఏమున్నాయో ప్రార్థనలో మీరు కొన్ని అవసరతలు పెట్టుకొని ప్రభువుని మనం అడిగినట్లయితే ప్రభు దానికి చాలా తగ్గింపు కావాలి, దానికి దేవుని సహాయం కావాలి. పిల్లలు, దేవుడు సహాయం చేయడానికి ఆయన ప్రార్థన నేర్పించనే ఉన్నాడు మనకి. ఆయన ప్రార్థన నేర్పిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన మన ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 40 రోజులు ఏం ప్రార్థన చేస్తావో, ఎవరు వస్తున్నారో, ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నారో ప్రార్థన చేసుకో అన్నీ గమనించే దేవుడు. ఎంత యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నామో, ఎంత సిన్సియర్గా మనం ప్రార్థన చేస్తున్నామో ప్రభువు సమస్తం ప్రతి విషయాన్ని ఆయన చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 విషయాలు మీ మధ్యలో ఉంచుకునండి. మొట్టమొదటిది, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మన ఎడల జాలిపడి మన ప్రార్థనలను ఆయన వినటానికి, మన కష్టాలని ఆయన తెలుసుకోవడానికి, మన సమస్యలను తెలుసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ ఎ లిజనింగ్ గాడ్. ఆయన వినే దేవుడు. పిల్లలు, మనం ప్రార్థించడానికి సిద్ధంగా. రెండవది, అయితే మన ప్రార్థన యథార్థంగా మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ విషయాల్ని మనం మధ్యలో ఉంచుకోవాలి. మూడవది పిల్లలు, చాలా ప్రాముఖ్యమైన విషయం, ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు. ఆయన తన కృపను కనపరుస్తాడు, ఆయన మంచితనాన్ని మనకి కనపరుస్తాడు. ఇర్మియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయదును. నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను గూఢమైన సంగతులను, గొప్ప ప్రణాళికలను నేను నీకు తెలియజేస్తానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనస్సును మనకు తెలియజేస్తాడు. మన ఎట్లా
ఏమి ఆయన ప్రణాళికలు ఉన్నాయో గూఢమైన సంగతి. బికాజ్ మనం వెళ్ళి ఆయన అడిగితే ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యాలు మనకి తెలియాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మన ఎడల ఉన్న ఆ యొక్క గొప్ప ప్రణాళికలను ఆయన బయలుపరుస్తాడు. పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. అవును, ఆయన జవాబు ఇస్తాడని నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. జవాబు రకరకాలుగా ఉండొచ్చు. మనకి కొన్నిసార్లు మనం అడిగింది ఇవ్వచ్చు, కొన్నిసార్లు ప్రభు నో అని చెప్పవచ్చు. కానీ దేవుని చిత్తానికి మనం అప్పగించుకుని జీవించడానికి సిద్ధపడాలి. కొన్నిసార్లు ప్రార్థించిన వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు 40 రోజులు ప్రార్థించాక ప్రభు ఇస్తాడు. కొన్నిసార్లు 40 సంవత్సరాలు ప్రార్థన చేసిన బిడ్డలు ఉన్నారు. 40 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకు సహాయం చేసే అవకాశం. బీ రెడీ ఫర్ ఇట్. దేవుడు చెయ్యలేడు అని కాదు, నీ జీవితానికి ఏది అవసరమో నీకంటే నాకంటే మనల్ని సృష్టించిన మన ప్రభువుకి బహుగా తెలుసు. మనల్ని ఇక్కడ ప్రశ్నిస్తే దేవుడు కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు చేయలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు చేశాడు. మీరు కూడా అలా సిద్ధపడాలి. చాలామంది డిస్కరేజ్ అయ్యేవారు ఉన్నారు. వారం రోజులు వచ్చి 10 రోజులు వచ్చి అవ్వలేదని మానేసేవారు. కొంతమంది ఇలా వారాల కింద లెక్క పెట్టుకొని, మరి కొంతమంది ఏమో నెలల కింద లెక్క పెట్టుకొని 7 వారాలని 3 వారాలు. నో 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 యూ డోంట్ పుట్ టైమ్ టు గాడ్. నీవు సమయం పెట్టొద్దు దానికి. దేవుడు అంకెలను చూసే దేవుడు కాదు, దేవుడు మన హృదయాన్ని చూసేది. ఆర్ వి రెడీ టు టేక్ ఇట్ ఫ్రమ్ గాడ్? దేవుడు ఇచ్చేది పొందుకోగలిగిన అర్హత మనలో ఉందా? అది దేవుడు చూస్తాడు. అందుకే ఇయ్యడు. అందుకే ఆయన కొన్నిసార్లు మనకి సమయాన్ని పొడిగిస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే బహుమతిని పొందుకోంత బలం మనలో, ఆత్మీయ బలం కావాలి, లేదా మనం పాడైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న బాలుడికి 50 కేజీల బియ్యం బస్తా ఆయన చేతిలో మనం పెట్టలేం. ఏమంటామంటే నువ్వు మొయ్యలేవురా అంట. అయితే 100 గ్రాములు ఆయన చేతులు పెట్టగలం. దట్స్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు మనకి విలువైంది బహు గొప్ప కార్యాలు చేయాలి అని అంటే నువ్వు కూడా బహుబలంగా ఈ ప్రార్థనలో ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు నీ ఆత్మీయ స్థితిని ప్రభువు గమనించి, ప్రియులరా, నీకు ఏమి అవసరమో ఆయన తగిన రీతిలో ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే గొప్ప దైవజనుడు అన్నాడు, ప్రభు థ్యాంక్ యూ ఫర్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్. ప్రభు చాలాసార్లు మేము ప్రార్థించినప్పుడు నో అని చెప్తున్నందుకు నీకు వందనాలయ్యా అని అన్నాడు. ప్రియులు, అది చాలా గొప్ప విశ్వాసం. అంటే దేవుడు చేయలేడని కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీకు ఇవ్వట్లేదంటే నో అని అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన చెయ్యలేడని కాదు, ఆయన చెయ్యగల సమర్థుడు. కానీ నాకు ఇది సరైన సమయం కాదని నాకు తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభువా అని భక్తుడు తెలియజేస్తున్నాడు. పిల్లలు, 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం ఇంతవరకు. దేవుడు ప్రేమగల తండ్రి, మన ప్రార్థనలు ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే రెండవది, మనం యథార్థమైన ప్రార్థనలు, సిన్సియర్ ప్రేయర్స్ వీ నీడ్ టు ప్రే. యథార్థంగా మనం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. మూడవది, ప్రియులరా, ఆయన మరి తన కృపను ఎప్పుడూ కనపరుస్తూనే ఉంటాడు. మన ప్రార్థనలకు జవాబునిస్తూ ఏ సమయంలో ఏ విధంగా మనకు సహాయం చేయాలో ఆయన తగిన రీతిలో తగిన సమయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. నాలుగవది, ప్రియులరా, దిస్ ఈజ్ వాట్ గాడ్ లాంగ్స్ ఫర్. ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాడు మనతో. ఇప్పుడు జాగ్రత్తగా గమనించిన, అవసరమైనప్పుడే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగి మిగిలిన సమయంలో నేను ఆయన పట్టించుకోవట్లేదు అనుకో, ఇట్ ఈస్ ఎ సెల్ఫిష్ లైఫ్, స్వార్థపూరితమైన జీవితం. యేసే మనల్ని అలా కోరుకోవట్లేదు. ఆయనతో ఎల్లప్పుడూ సహవాసాన్ని ఆయన కోరుకున్నాడు. రిలేషన్షిప్ విత్ హిమ్. దేవునితో అనుదినము మనం కలిసి జీవిస్తూ మన అవసరతలు ఆయనకి తెలియజేసినప్పుడు ప్రియులరా, ఆయన మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క యెషయా గ్రంథం 30వ అధ్యాయం ఈ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనాన్ని నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆయన
ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో జీవించాలని. ప్రియులారా, దేవుని వాక్యంలో చూడండి, మనం ఆయనతో సహవాసం చేయకుండా ఉంటే గాడ్ డజంట్ లైక్ ఇట్. హానోకు కానీ, నోవా కానీ, యోబు కానీ, హెజ్కియా కానీ, ప్రియులారా, మరి వీరందరినీ భక్తులను చూడండి, వారు ఎప్పుడు దేవునితో మాట్లాడాలా అని వారు సిద్ధంగా ఉన్నారు. ప్రభువు కూడా ఆయన ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలని ప్రభువు సిద్ధంగా ఉండారు. మనం కూడా ఆ విధంగా సిద్ధపడాలి. రెండు చివరి అన్వయించుకోవాల్సిన విషయాలు. మనం ఏ విధంగా ఆయనకు దగ్గరగా జీవించగలం అని అంటే, మొట్టమొదటి మనలో ఆశ ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచు. ప్రభు, నేను ఎలా జీవించాలో నాకు సహాయం చేయి, నీ కొరకు సాగే భాగ్యాన్ని నాకు దయచేయి 40 రోజులు అని కీర్తనకారుడు అడిగినట్లు వీ నీడ్ టు డిజైర్. ప్రభు, నాకు సహాయం చేయి, నడిపించు, ఎలా ప్రార్థించాలో, ఎలా వాక్యం నేర్చుకోవాలో, ఎలా సాగాలో నాకు నేర్పించు ప్రభు అని మనం ప్రభువుని అడగాలి. రెండవది, మేక్ టైమ్ ఫర్ ఇట్. మనం సమయాన్ని వెచ్చించడానికి మనం సిద్ధపడాలి. ఒక గంట పావు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం నేర్చుకుని ప్రార్థన చేసుకుని ఈ సహవాసంలో మనం బలపరచబడినప్పుడు ప్రభువుకి అది ఇష్టం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని. ఎందుకు మనం రావాలి అంటే, ఇంటి దగ్గర కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటే సరిపోదు అంటే, నో, దేవుని యొద్దకు రమ్మన్నాడు యాకోబు భక్తుడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రియులరా, ఆయన మనల్ని ఇంకా దగ్గరికి తీసుకుని మనకి సహాయం చేసే దేవుడు. ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి వీలవుతుంది. ప్రియులరా, ఈ 4 పిల్లర్స్ మీ మదిలో ఉంచుకోనండి. మన ప్రార్థనలు వినే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన ప్రార్థనలు యథార్థంగా ఉండాలి. అంతేకాదు, మూడవది ప్రియులారా, మన ప్రార్థనలకు జవాబు వినే దేవుడే కాదు, జవాబు ఇచ్చే దేవుడు. ఆయన తన కృపను కనపరిచే దేవుడు. అంతేకాదు, ఆయన మనం ప్రార్థించటమే కాదు కానీ ఆయన సహవాసాన్ని మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎల్లకాలం కలిసి మనం జీవించాలి. ఈ సంవత్సరానికి ప్రిపరేషన్, దేవునితో ప్రతిదినం మనం జీవించడానికి, ప్రార్థించడానికి. పిల్లలు చెప్పాను కదా, నేను ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసం నేర్చుకోవాలి. మరి ప్రార్థించడం మరి ప్రాముఖ్యంగా మన జీవితానికి ఒక ఆత్మీయ క్రమశిక్షణ కనుక, ఈ క్రమశిక్షణను నేర్చుకుని నీ జీవితంలో సాగినప్పుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలవు. నువ్వేమీ చేయలేని వాడివైనా సరే, చేయలేని దానివైనా సరే, ప్రభువు చెంతకు వచ్చి ప్రార్థన చేయగలిగితే నువ్వన్నీ చేయగలవు అని ఒక దైవజనుడు అన్నాడు. అన్నీ ప్రార్థన ద్వారా మనం సాధించగలం. ప్రభు అటువంటి కృప మనందరికీ దయచేసి ఉపవాస ప్రార్థనలో ఆయన కృపను కనపరిచి మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చి మనల్ని ప్రభువు దీవించులాగున మనందరం ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థనలో పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. ప్రార్థనలో మీరు ప్రభువు కొరకు సమర్పించుకొని సమయం వెచ్చించి మరి యొక్క ఆత్మీయ యాత్రలో సాగాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహిమగల తండ్రి, ప్రభువానైనా ఈ ప్రార్థనలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆధ్యాత్మికంగా మేమందరం బలపరచబడడానికి, అవునైనా ప్రార్థన నేర్చుకోవడానికి, తండ్రి మీ పైన మేము ఆధారపడి మా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి, తండ్రి మా పాపాలు విడిచిపెట్టి ప్రభు నీ కొరకు జీవించడానికి, అలాగేనైనా మరి ప్రాముఖ్యంగా తండ్రి ఇంకా ఆత్మీయ క్రమశిక్షణలో మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి నాయన. మీ కృప చూపించమని మా ప్రార్థనలు వినే దేవునిగా మీరున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ తండ్రి, మరి కూడి వచ్చిన బిడ్డలందరినీ, వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.